గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సహాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచి కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు మంచి జరగడం ఆరంభమవుతుంది. ఇదే ప్రకృతి ధర్మం. మీరు సంతోషంగా ఉండాలనుకుంటే జీవిత నిర్ణయాలు పరిస్థితులను చూసి తీసుకోండి, ప్రపంచాన్ని చూసి కాదు. కొందరు కష్టాలను కన్నీళ్లు వాడకుండా సరదాగా చెప్పేస్తుంటారు. అలాంటి వాళ్ళు మీకు కలిస్తే కాసేపు మాట్లాడి చూడండి. వాళ్ళు ఎంత మానసికంగా ఎంత దృఢంగా ఉంటారో అర్థమవుతుంది. ఒకరిని నమ్మించాలి, నువ్వేంటో నిరూపించుకోవాలి అనే సంఖ్యలను తెంచి చూడు, జీవితం ప్రశాంతంగా కనిపిస్తుంది. నమ్మకం అనే మొక్కను నాటే ముందు నేలను ఒక్కసారి లోతుగా పరిశీలించు. ఎందుకంటే ప్రతి నేల సారవంతమైనది కాదు. ఒత్తిడి నిన్ను చంపే ముందు ఆ ఒత్తిడినే నువ్వు జయించు. నీ లక్ష్యాలను చేరుకో. లక్ష్యాలు నిన్ను తాకే ముందు, జీవితం నువ్వు వదిలే ముందు ఆ జీవితాన్ని నువ్వు ఆస్వాదించు. జీవితంలో మనం కలిసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాఠం నేర్పుతారు. కొంతమంది మనకు సంతోషం ఇస్తారు, కొంతమంది మనకు గాయం చేస్తారు. కానీ చివరికి ఆ గాయాలు కూడా మనకు జీవిత పాఠాలవుతాయి. ఒక్క క్షణం మన మనసును మార్చుకుంటే మన భవిష్యత్తు మారిపోతుంది. మనసు విరిచిన వారిని వదిలేయి, నీకు అండగా నిలిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. గమనించు, ప్రతి కన్నీటి వెనుక ఒక గొప్ప బలం దాగి ఉంటుంది. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకకు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు. మరణాన్నైనా ఎదురించి నిలబడు, కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మ గౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒకటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి జీవితం వృధా చేసుకోకు. జీవితం పరీక్ష లాంటిది. పక్కవారు ఏం రాశారో కాదు, నువ్వేం నేర్చుకున్నావో అదే ముఖ్యం. చదవని వారు ఫలితాలను నిందిస్తారు.